చదువులు షారడు బలపాలు దోషడు అన్నట్టే ఉంటుంది కొంతమంది వ్యవహారం. పేరుకేమో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము అని చెప్తుంటారు, కానీ బుడ్డ పొల్లగాళ్లకున్నంత దిమాగ్ కూడా ఉండదు. ఏం చేస్తాం, నిన్నయాల అట్లున్నాయి మన చదువులు. ఆగు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు లెక్కబెట్టుడు సోమవారం చాలైంది. అందులో మస్తు ఇచ్చంత్రాలే బయటపడుతున్నాయి. చూడుర్రి ఏమైందో. చదువుకుంటే ఉన్న మతిపోయిందట. గిట్లనే ఉన్నది ఇప్పుడు చాలా మంది వ్యవహారం. అటు ఏపీలా ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్క పెడుతున్నారు. లెక్క అంతా తేలాలంటే 2-3 దినాలు పడుతుంది అంటున్నారు. సరే కాదు అట్లుండని కానీ తత్తిమ జాగాలతోని కలిపి కరీంనగర్ జిల్లాలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్లు అయినాయి. పట్టభద్రులు అంటే మరి డిగ్రీ అంతకు మించి చదువుకున్న వాళ్ళే ఉంటారు. అందరూ వాళ్ళే ఓట్లు వేసిండ్రు. కానీ ఏం ఫాయిదా, ఆ వేసిన ఓట్లల్లో పెద్దిన్ని ఓట్లు చెల్లని ఓట్లే ఉన్నాయట. అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళకు ఓటెట్లేయాలనో కూడా తెలియదు అన్నట్టే కదా. డబ్బా తెరిస్తే చాలు 20-30 ఓట్లు చెల్లని ఓట్లే వచ్చినాయట. ఒకటిని ఒకటి లెక్క రాయకుండా కొంతమంది రోమన్ భాషల రాసుడు, ఇంకింతమంది ఇంగ్లీష్ వచ్చు కదా అని ఇంగ్లీష్లో రాసుడు, నెంబర్లు సరిగ్గా వేయకపోవుడు. ఇక గిట్లా ప్రతి డబ్బాకి 20-30 ఓట్లు చెల్లకుండా వ్యర్థంగా పోయినాయట. అటు విశాఖపట్నం దిక్కు టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్లు అయినాయి. 250 మంది టీచర్లు ఎట్ల పడితే అట్లా ఓట్లు వేసిండ్రాట. అన్ని ఓట్లు చెల్లవని పక్కకు పారేసిండ్రు ఆఫీసర్లు. ఎట్లున్నది చూడరి కథ. పట్టభద్రులు అంటే చదువుకున్నోళ్ళే, టీచర్లు అంటే పొలగాన్లకు పాఠాలు చెప్పేటోళ్ళే. మరి ఇక వాళ్ళే గిట్ల ఓట్లు చక్కగా వేయకపోతే ఎట్లనో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఈ ఒక్కసారే కాదు, ఇదివరకైనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా చెల్లని ఓట్లు చేయబట్టి పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మారిపోయినాయి. మరిగా ఈసారి చెల్లని ఓట్లు చేయబట్టి ఎవళ్ళెంత పరిశాన్ అవుతారో ఏమో చూడాలి. ఎలక్షన్లప్పుడు పార్టీలన్నీ తీరొక్క తీర్ల వరాలు ఇస్తుంటాయి. పబ్లిక్ ఏం అడిగినా లీడర్ సభలు అస్సలు కాదనరు. ఎటు తిరిగి అధికారంలోకి రావాలి అన్నట్టు చేస్తుంటారు. ఇట్లనే ఎలక్షన్లకు ముంగట షై పార్టీలు 6 గ్యారంటీలు 60 వరాలు ఇచ్చిర్రు. అన్నిటికీ మించి అక్కశెన్లకు బగ్గనే హామీలు ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు ఆ హామీల కథ ఏంటిదో తేలుస్తలేరు. అందుకే చూడుర్రి కార్ పార్టీలు ఏం చేసిర్రు. ఆగా చూసిర్రా, పోస్టు కారట్లు ఎంతింత పెద్దగా ఉండయో. తెలంగాణ అక్క చెల్లెండ్ల కొరకు ఎమ్మెల్సీ కవితక్క పోస్టు కారట్ల ఉద్యమం సురువు చేసిందట. అగో కట్టలకు కట్టలు కారట్లన్నీ ముంగట పెట్టుకొని కూకున్నారు. తెలంగాణ అంతటా అక్క చెల్లెండ్లతోని మొత్తం 10,000 పోస్టు కారట్లు రాయిచ్చిండ్రట. అన్ని కలిపి సీఎం రేవంత్ సార్కు పంపించిండ్రు. అక్క చెల్లెండ్లంతా కలిసి రేవంత్ అన్నకు కారట్లు ఏంటికి రాసిండ్రా అంటే, అప్పట్లో ఎలక్షన్ల టైంలో ఆడోళ్ళకి ఇస్తామని చెప్పిన పథకాలన్నీ ఇయ్యాలి అని రాసిండ్రట. ఇంటి పెద్ద ఇల్లాలి అన్నారు. ఆమెకు 2,500 ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు అని రాసిండ్రట. కాలేజీ చదువులు చదివే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏమాయే అని రాసిండ్రట. ఆడోళ్లకు వడ్డీ లేని రుణాలు 20 లక్షల దానికి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు అన్నట్టు కూడా రాసిండ్రట. గిట్లా సీఎం సారుకు 10,000 మంది పోస్టు కారట్లు రాసిండ్రు. మార్చి 8వ తారీఖు కల్లా ఏదో ఒకటి చెప్పకపోతే 10,000 మంది అక్క చెల్లెండ్లు 10,000 గ్రామాలకు తిరిగి సర్కారు వాళ్ళకి ఇట్లా చేస్తాను అని ప్రచారం చేస్తారట. ఢిల్లీలో ఉండే సోనియమ్మకు కూడా లక్షల కొద్ది పోస్టు కారట్లు పంపిస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే, వరంగల్లో కొత్తగా కడుతున్న విమానాల స్టేషన్ కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇగిదిట్లుంటే అక్కశల్యాన్ల కొరకు సర్కారు వాళ్ళు చేస్తున్న పనులు కానొత్తలేవా, ఏంటికి ఉద్యమం చేస్తాన్రు అని కోపానికి వస్తున్నారు షెయి పార్టీ వాళ్ళు. ఆవిడ టీఆర్ఎస్ పార్టీలో 4 ముక్కలాట నడుస్తూ ఉంది. ఎవరికి వారు అధికార ప్రాపకం కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహిళలకి మంత్రివర్గంలో 5 ఏళ్ళు చోటియకుండాటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. మరి కవితమ్మ గారు మహిళగా ఆనాడు ఈ పరిస్థితి ఎందుకు ప్రశ్నించలేదని ఫస్ట్ కవితమ్మ గారు జవాబు చెప్పాలి కాదా అన్నట్టు. అక్క చెల్లెండ్లకు అన్నిటికన్నీ ఇస్తున్నాము, అన్ని తీర్ల ఇంటి ఆడపిల్లోలే అరుచుకుంటా అన్నాము, ఉత్తగా ఉద్యమాలు చేస్తారు కారు పార్టీ వాళ్ళు అన్నట్టు గరం అయింది పిసిసి అధ్యక్షుడు. మరిగా వాళ్ళేమో పోస్టు కారట్ల ఉద్యమం చాలు చేసిండ్రు, వీళ్ళేమో అన్ని ఇస్తూనే ఉన్నాం అంటున్నారు. ఇక ఎక్కడి దాకా పోతుందో పంచాది చూడాలి.
రైతు బతుకు ఎట్లున్నదంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా, అంతకంటే దారుణం అయ్యింది. దుక్కి దున్నాలే, నారు పొయ్యాలి, నాట్లేయాలి, మందులు జల్లాలి, పంట చేతికి వచ్చినాక మార్కెట్కు వేసుకపోతే గిట్టుబాటు కూడా ఇయ్యరు. ఎంతో కొంత వచ్చిన పైసలతోనే పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చాలి, బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకులకు చదివిపియాలి, సాగులో అంట్లకించే సాగబెట్టాలి, రెక్కలు ముక్కలు చేసుకొని భూమిని నమ్ముకొని బతికేలా తీస్తుంటారు రైతులు. అసొంటి రైతులకు ఈసొంటి తిప్పలు వచ్చినాయి పాపం. సక్కదనాల పొలాలు నెయ్యలు బాసినాయి, షేర్లు ఎండిపోయినాయి, పొట్టకొచ్చిన ఓరి పొలాలు తెర్లులైనాయి. ఎండాకాలం బోర్లు ఎండిపోయినా కాలువలు వస్తాయి, ఆరుతడి పంటకు ఆఖరికి కాలువ నీళ్ళన్నా ఆసరైతాయి అనుకుని ఓరి పొలాలు ఇస్తే సుక్క నీళ్ళు రావట్లేదు అంటున్నారు పాపం రైతులు. మొత్తం పొలాలు మొత్తం ఎండుకుపోతున్నాయి. అయితే 3 బోర్లు వేయించిన 3,50,000 రూపాయలు నష్టపోయినా. ఇప్పటి వరకు నీళ్ళు లేవు, నీళ్ళు ఇస్తామని చెప్పిర్రు, కానీ ఇప్పటి వరకు నీళ్ళు రావటం లేదు. 3 బోర్లు వేసినా పాయిద లేదట. ఇటు పంట నష్టం, అటు ఎండిపోయిన పొలాలను చూడలేక బోర్లు వేస్తే అవి పడకపోయేటాళ్లకు అట్ట కొంత నష్టం. సర్కారోళ్ళు చెప్పినట్టు చెర్లు కుంటలు నింపుడు కాదు కదా, కాలువలు కూడా నీళ్లు లేక అల్లాడుతున్నాయి అంటున్నారు. పెట్టుబడి పెడితే మాకు ఇగో ఇప్పుడు 2 సార్లు మందు వేసినాం, అన్ని వేసినాం, మొత్తం బోర్లు ఎండిపోయినాయి. కాలువ ఇడిచిపెట్టే అంతే కాలువ లేదు, ఏం లేదు. మా తాగుతుంది నీళ్ళు లేవు. మా ఘోరం ఉంది సార్, మాకు బతుకుడు కష్టం ఉంది సార్. అసలు నీళ్ళే లేనప్పుడు నువ్వు ఎంత పెట్టుబడి పెడితే ఏం పాయిద ఉంటది అక్క? పంటకు కావాల్సిందే ముందుగాల నీళ్ళాయే. ఇంకో 2-3 తడులు అయితే పంట చేతికి వచ్చేది ఉండే. అసలు టైంలో నీళ్ళు అందకపోయేటాళ్లకు గీ తీరిక దుక్కటిల్లుతున్నారు రైతులు. ఈ గిట్ట రైతులు పడుతున్న బాధలు చూడలేక కార్పొరేటోళ్ళు కూడా శలకల బాట పట్టిర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న రాజన్నపేట దేవునిగుట్ట తండాకు పోయి రైతులు పడుతున్న కష్టాలను అరుచుకున్నాడు కేటీఆర్ సారు. 2 రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట కూర్చుంటాం కంపల్సరీ. ఎందుకంటే సారు నీళ్లు తెచ్చింది గోదావరి, మీకు నీళ్ళు లేకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం. ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వాలి అంతే, అది కూడా శాతం అయితే లేదు. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లాలో కూడా గీదే కథ అయింది. శిల్పకుంట్ల ఊళ్ళో ఉండేటి సౌనయ్య అనేటికి రైతు నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను గొర్రెల పాలు చేసిండు. ఏం చేస్తాడు మరి, నీళ్ళెటు వచ్చేటట్టు లేదు. గట్ల భూమిలో పోతే ఏమొస్తుంది, జీవాలను మేపితే ఆటి కడుపన్న నింపినట్టు అవుతుందని ఆయన ఆపోచన. గిట్లా దున్నుకాల ఖర్చు, పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం అంత బూడిదలో పోసినట్టు అయింది పాపం. జలగి రైతుల కోసం చూసినాకనైనా కాలువల పొంట నీళ్ళు ఇడిచిపెట్టులు సార్లు. ఎద్దెడిచిన వ్యవసాయం, రైతు ఎడిచిన రాజ్యం బాగుపడదంటారు. రైతుల్ని గిట్ట ఏడిపించడం అంత మంచిది కాదు. ఒకటా రెండా, దేశంలో అయ్యేటి పనులన్నీ ప్రధాని కనుసనలనే జరుగుతుంటాయి. పార్టీ మీటింగ్ల కాడ నుంచి మొదలు పెడితే రాష్ట్రాల మంచి షెడ్డలు అరుచుకునేటి దాకా సగలం ప్రధానే సగబెట్టాలి. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరగాలి, అవసరమైతే పక్క దేశాలకు కూడా పోయి రావాలి. అక్కడ వాళ్ళతోని మన కాడికి పెట్టుబడులు పట్టుకురావాలి. అబ్బో, ఒకటా రెండా, క్షణం తీరికుండదు. అంత బిజీగా ఉండుకుంటా కూడా గింతగానం తీర్కి చేసుకుండు మోడీ సారు. పచ్చడి చెట్లు, మోదుగు పూల వనం, ఆడాడ ఎండిపోయి ఆకులు రాల్సిన చెట్లు, గా అడవిల పులులు, సింహాలు, జింకలు, దున్నలు, నెమళ్ళు, గావిటిని ఫోటోలు తీసుకుంటున్న మన ప్రధాని మోదీ సారు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గీర్ అనేటి అడవిలకు పోయిండు సారు. పొద్దుగాల మస్కల్నే ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అడవిలకు పోయిండు అడవి ఆఫీసర్లను నెంబడేసుకొని. గిట్ట కెమెరా అందుకొని ఫోటోలు గుంజుకుంటా అడవి అందాలను అన్నిటి తిరిగి చూసిండు. అగో సార్ ఫోటోలు గుంజుడు, పులులు, జింకలు ఫోజులిచ్చుడు. సార్ను చూసి బాగా పేరు మోసిన ఫోటోగ్రాఫరే అనుకున్నట్టున్నాయి కావచ్చు అవి కూడా. అగో చూడలే, సారు పోయేటి జీబు మీద పులి బొమ్మలు, సార్ వేసుకున్న అంగి మీద వెనక మరల సింహం పిల్ల కాలు పంజాబ్ ముద్దర్లు. గంత డెడికేషన్ మరి. గిట్ట నడమ మోదుగు పూలు తెంపుకొని సంచిలో పోసుకున్నాడు. మళ్ళా ఢిల్లీకి పోతే ఇసువంటి దొరకవనుకున్నట్టున్నాడు కావచ్చు సారు. గిట్లా సార్ ఏడేడా తిరిగిండో అన్ని ఫోటోలు, వీడియోలు గుంజుకున్నాడు. గావిటిని ట్విట్టర్ గుట్లా పెట్టుకున్నాడు. 3 వద్దులు గుజరాత్లోనే తిరుగుతున్నాడట. మరి ఇంకెన్ని అందాలు చూస్తాడో, ఏమేం చేస్తాడో మళ్ళీ వార్తలు చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే గిది ముచ్చట.
ఇంటింటికి పొయ్యి అని అంటుంటారు కానీ ఇప్పుడు ఈ వార్త విన్నాక ఇంటింటికి టీవీ అంటారేమో. గదేంది ఇవాళ రేపు పొయ్యి లేని ఇల్లన్నా ఉంటుంది కానీ టీవీ లేని ఇల్లు ఏడుంటుంది అని అనుకుంటుర్రు కదా. మరి నేను కూడా గదే చెప్తున్నా. కాకపోతే దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ టీవీలు మన పాలి రాష్ట్రంలోనే ఏపీలోనే ఉన్నాయి అంటుర్రు. ఇక టీవీల ముచ్చటేందో ఒకసారి అరుచుకొని వద్దాం పారు. ఇంటికో టీవీ మనిషికో ఫోను, అవసరమైతే 2 ఫోన్లు కూడా. సెల్ ఫోన్ లేని మనిషి లేడు, టీవీ లేని ఇల్లు లేదు. అట దేశంలో ఎక్కువ టీవీలు ఉన్నది మన పాలి రాష్ట్రం ఆంధ్రాలనేనట. ఇది మేమంటున్న ముచ్చట కాదుల్లో, అసలు అనేటి సంస్థలు తీసిన లెక్కలల్లో బయటపడ్డ ముచ్చటిది. దేశంలో ఏపీల టీవీలు ఎక్కువ ఉన్నాయట. ఉన్న జనాభాలో 95.1% ఇండ్లల్లో టీవీలు ఉన్నాయని లెక్కలు బయట పెట్టిళ్ళు. దాని వెనక తమిళనాడు, అక్కడో 94.5% టీవీలు ఉన్నాయి. పంజాబ్ లో 93.7% ఇండ్లలో ఉన్నాయట టీవీలు. అన్నింటికంటే తక్కువ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 43% వరకే టీవీలు ఉన్నాయి అంటూ లెక్కలు చేసిన సంస్థలు. పొద్దుకితే చాలు మగోళ్లకు వార్తలు, ఆడోళ్లకు సీరియళ్లు. ఇక ఇంటికాడుండేటి అక్కలకైతే పొద్దంతా టీవీతోనే సోపతి. పొద్దుగాల వంటల ప్రోగ్రాంలు, పైటీలు టీవీ షోలు, అంబటాళ్లకు పాటలు, రాత్రులైతే సీరియళ్లు. టీవీ లేకుంటే ఏ పని ముంగడపడదు. ఇక టీవీలు ఉండవంటే ఎందుకు ఉండవు గానీ, మరి గంతగానం టీవీలు ఉన్నాయి కదా, పబ్లిక్ తన సెల్ ఫోన్లు లేవా అంటే ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. జరగి స్మార్ట్ ఫోన్లు వచ్చినాక టీవీలు చూసుడు ఏమన్నా తగ్గిందేమో అనుకుంటే అది చూసేటోళ్ళు అదే, ఇది చూసేటోళ్ళు ఇదే. ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా టీవీలకున్న గిరాకీ టీవీలకే అంటున్నారు ఊళ్ళ పోయింటి ఉండేటి పబ్లిక్. పట్నంలో 2 దోస్తులు కలవక కలిస్తే దగ్గర పట్లున్న హోటల్కు పోతారు. దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కడుపు నిండా తింటారు. తినుకుంటా ఒకరికొకరు మంచి షెడ్డలు అరుచుకుంటారు. అయితే ఇప్పుడు అట్లా కాదు, హలీం సీజన్ షురువైంది కాబట్టి ఏడ చూసినా బిర్యానీకి బదులు హలీం దిక్కుపోతుర్రు. గిట్ల ఓ పక్క ముస్లిం సోదరులంతా ఉపవాస దీక్షలలో ఉంటుంటే పట్నం జనాలు మాత్రం హలీంను పొతం పెట్టే పనిలో ఉన్నారు. పట్నంలో హలీం అమ్మకాలు అప్పుడే జోరందుకున్నాయి. మొన్నటిదాకా బర్డ్ ఫ్లూ, గీట్ ఫ్లూ అని వార్తలు వచ్చినాయి గాని అవేం పట్టించుకోకుండా జనాలు మళ్ళా హోటళ్ల పొంటి లైన్లు కడుతుర్రు. ఇదివరకే చాలా దిక్కుల్లో చికెన్ మేళాలు పెట్టి సోయ్ కల్పించిర్రు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదని చెప్పిర్రు. అందుకే చికెన్ హలీం కు గిరాకీ ఊపందుకుంటుందంటూర్రు దుకాణాల ఓనర్లు. ఎట్లా అంటే హలీంను 5-6 గంటలు ఉడకబెట్టి మంచిగా జోర్క చేస్తుర్రు. కాబట్టి ఎసొంటి అనుమానాలు పెట్టుకోకుండా తినొచ్చట. అటు మొన్నటిదాకా చికెన్ అమ్మకాలు లేకపోయేటాళ్లకు మటన్ హలీం కు ఈసారి మస్తు డిమాండ్ పెరిగిందంట. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే దినమంతా ఉపాసాలుండే ముస్లిం సోదరుల కంటే మన హిందువులే హలీంను ఎక్కువ తింటుర్రట. అట్లా రుచికి రుచి, ఎసొంటి ఎచ్చం పొడులు లేని తిండని గుంపల కొద్దిగా ఎగబడుతుర్రట జనాలు. నెరి యూత్ పొల్లగాన్లైతే ప్లేట్లకు ప్లేట్లే సప్పరిస్తున్నారు. అట్లా ఇప్పటికే పెద్ద హలీం హోటలోళ్ళు కస్టమర్లకు తీరు ఆఫర్లు పెట్టి హలీం రుచి చూపించే పని ముంగటేసుకున్నారు. అయితే సరుకు సామాన్ ధరలు అమాంతం పెరుగుడుతోని ఈసారి హలీం ధరలు మస్తు పెరిగినాయట. అయినా సరే ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు కదా అని ధర ఎక్కువైనా సరే ఏక్ ప్లేట్ దేవ్ అని ఆర్డర్ ఇచ్చి మరీ పోతం పెడుతుర్రు. గిట్ల పట్నం మొత్తం ఎక్కడ చూసినా హలీం బట్టీల కడ జనం సందడి చిన్నగా లేదు. అట్లని హలీం అంటే చిన్న సన్న వంటకమేం కాదు సుమా, మొత్తం 100 కోట్ల దందా నడుస్తుంది. 1000 మందికి పని దొరుకుతుంది. ఒకప్పుడు ఒక్క పట్నాలలోనే దొరికే హలీం రుచి ఇప్పుడు చిన్నగా మెల్లగా ఊర్ల పొంటి కూడా బాకింది. వెనకట నిజాం నవాబులకు పాయరమైన ఈ వంటకము ఈ అల్ల గరీబోళ్ల ప్లేట్లకు కూడా వచ్చింది. అంతేకాదు మన తాన తయారైన హలీంను బయటి దేశాలోళ్ళు ఆర్డర్ ఇచ్చి మరీ కొనుక్కోబోతుర్రంటే ఈ హలీం తిండి ఎంత దండిదో చూసుకోర్రి. కుంభమేళ జాతర అయినన్ని దినాలు ఒక ప్రయాగ్రాజ్లనే కాదు, అటు అయోధ్య రామయ్య గుడి, కాశీ విశ్వనాథుని గుడి భక్తులతోని కిటకిటలాడినాయి. ఇటు గంగల మునుగుడు, అటు దర్శనాలకు పోవుడు, శీతం పబ్లిక్ పోయిర్రు. అయోధ్య గుడికైతే కోట్ల మంది ఎగబడ్డారు. ఆమ్దాని కూడా గట్టినే వచ్చిందట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ గుడికాడ చెప్పులతోనే పెద్ద పర్షాన్ వచ్చిందట. చూడుర్రి గక్కేందో. 1-2 మొత్తం 45 దినాలు ఉసిగేస్తే రాలదు కావచ్చు. గంతమంది పోయినరు కుంభమేళ జాతరకు. అట్లా పోయినోళ్ళు సగానికి సగం మంది అయోధ్య బాలరాముని దర్శనానికి కూడా పోయినరు. గంత దూరం పోయి అయోధ్యకు పోకపోతే ఎట్లా అని ఇటు గంగల మునిగి అటు దర్శనానికి పోయినరు. 45 దినాలు అయోధ్య బాలరాముని గుడికి ఓషంగానంత మంది పోయినరు. ఎటు చూసినా పబ్లిక్కే, సందు లేదు. 1,25,00,000 మంది రామయ్య దర్శనం చేసుకున్నారట. మా పటీలు 1 గంటల దాకా కూడా రామయ్యను నిద్రపోనీయకుండా దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అసలు కథ ఏంటిదంటే కోట్ల మంది రామయ్య దర్శనానికి పోయినరు.
ఒకటే గేట్లకేంచి పోయి మళ్ళా ఒకటే గేట్లకేంచి బయటకు వచ్చుడంటే అయ్యే పని కాదాయే. లోపలికి పోనింకే ఓ గేటు, బయటికి రానింకే ఓ గేటు అలాగలాగు ఉండాలి. గిట్లనే 1వ నెంబర్ గేట్లకేంచి లోపలికి తోలిచ్చి 3వ నెంబర్ గేట్లకేంచి బయటికి తోలిచ్చిండ్రాట. అయితే దర్శనానికి పోయే ముంగట 1వ నెంబర్ గేట్ కాడ చెప్పులు ఇడిచిపోయేటోళ్ళు మళ్ళా దర్శనం అయినాక 3వ నెంబర్ గేట్లకేంచి బయటికి వచ్చి చెప్పులు వేసుకొని పోవాలంటే 4-5 కిలోమీటర్లు నడిచే కథ అయిందట. 2 గేట్లకు నడమ గంత దూరం ఉన్నదట. అందుకే చెప్పులు లేకుంటే మాయని లక్షల మంది పబ్లిక్ అక్కడనే చెప్పులు ఇడిచిపెట్టిపోయినరాట. అట్లా ఇప్పుడు అయోధ్యలో చెప్పుల కుప్ప పేరుకొని పోయిందా అంటున్నారు. ఎక్కడ చూసినా భక్తులు ఇడిచిపెట్టిన చెప్పులే ఉన్నాయట. ఇప్పటికీ అయోధ్య మున్సిపాలిటీ వాళ్ళు 30-40 ట్రాలీలల్లో చెప్పులు ఎత్తి తీసుకుపోయి పారేసిండ్రాట. దర్శనానికి పోయే గేటు, బయటకు వచ్చే గేటు మస్తు దూరం ఉండుతోని దినం లక్షల మంది చెప్పులు అక్కడనే ఇడిచిపెట్టిపోతున్నారట. ఆ చెప్పులన్నీ ఎత్తిపోయినకే సాపసాపాయ అన్నలకు ఆగమవుతున్నదట. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం చిత్తము భక్తి 2 దేవుని మీదనే పెట్టి చెప్పులు అక్కడనే ఇడిచిపెట్టిపోతున్నారు భక్తులు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. క్రికెట్ పుట్టింది బయటి దేశంలో, ఆయన కూడా గా ఆటల చక్రం తిప్పుతుంది మాత్రం మనమే. కప్పులు ఏవన్నా కానీ యుర్రి మనోళ్ళు దిగిర్రంటే అవతలోళ్ళు ఆశలు వదిలేసుకోవాల్సిందే. అగో అంతటి మొనగాని ఆట ఆడుతున్న మన టీంకు రోహిత్ శర్మ పెబ్బ అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే రోహిత్ శర్మ మీద ఎవరో పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు మస్తు దుమారం లేచింది. మరి గా ట్వీట్ ఏంది, ఎవరు పెట్టిర్రు అనేదంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పార్రి. ఉరికొచ్చి యార్కరేసిన, నిలబడి గిర్ర తిరిగి స్పిన్ వేసిన రోహిత్ శర్మ కొడితే షెండు పోయేది మైదానం బయటికి. ఇక ఫుల్ షాట్లు కొట్టుడంటే హిట్ మ్యాన్ కు బిర్యానీ తిన్నంత హల్కగా. అసొంటి మన కెప్టెన్ రోహిత్ ను పట్టుకొని షే పార్టీ లీడర్ షామా మహమ్మద్ అనే టామే దెబ్బి పొడిచే తికానాలు తీసింది. రోహిత్ శర్మ లా ఉన్నాడు కాబట్టి బరువు తగ్గాలే. సచిన్, గంగూలీ, ద్రావిడ్, ధోని, కపిల్ దేవ్, కోహ్లీల కంటే రోహిత్ గొప్ప కెప్టెన్ ఏం కాదు, జస్ట్ ఓ మామూలు ఆటగాడు మాత్రమే. అసొంటి ఆయనకు కెప్టెన్ పదం అంటే అదృష్టమే అన్నట్లు ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చింది. ఈ ముచ్చట చూసినాక నెటిజన్లు ఊకుంటారా? అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసని రాతలు రాసినావు. దునియాలో రోహిత్ శర్మ కొట్టినన్ని 6లు ఇంకే ఆటగాడు కొట్టలేదు. వన్డేలా ఆయన కొట్టినన్ని డబుల్ సెంచరీలు ఏ ఆటగాడు కొట్టలేదు. టీం గెలుపు తప్ప సొంత పతారా కోసం ఆడాడు. అసొంటి హిట్ మ్యాన్ ను పట్టుకొని నోటికొచ్చింది కూస్తావా అని కామెంట్లతోని కండ్లెర్ర చేసిర్రు. అటు పూ పార్టీలు మీరు 90 ఎన్నికలలో ఓడిపోయిర్రు, ఢిల్లీలో డకౌట్ అయ్యిర్రు. ఇక మీ కన్ను పోయిపోయి క్రికెట్ మీద పడ్డదా? ఆయన తప్పుకుంటే మీరు ఆడదామని చూస్తుర్రా ఎట్లా అని కౌంటర్ వేసిర్రు. అటు సొంత పార్టీ వాళ్ళు కూడా షమా ట్వీట్ కు పార్టీకి ఎసొంటి సంబంధం లేదు, అయినా కూడా ఇండియా కెప్టెన్ ను గట్ల అనుడు మంచిది కాదు అని సొట్లు పెట్టిర్రట. అంతేకాదు పెట్టిన ట్వీట్ ను వెంటనే డెలీట్ చేయమని ఆర్డర్ వేసిర్రట. ఈగేముంది, దెబ్బకు డెలీట్ చేసింది మేడం. ఇంకా మాట్లాడుకుంటా నేనేం తప్పుగా అనలేదు, నా మాట కరెక్టే అని ఏదో కవర్ డ్రైవ్ ఆడబోయిందట. ఆయన కూడా అభిమానులు ఊకుంటలేరు. ఒక పొట్టి ప్రపంచ కప్పును తెచ్చి ఇండియా బ్యాటింగ్ ను ఏండ్ల సంధి మోస్తున్న తోపాటగాన్ని గిట్లనుడు ఏందన్నట్లు అని గరం అవుతుర్రు అందరూ. చూడాలి మరిగా ఈ పంచాది ఎప్పుడు చల్లబడుతుందో. ఈగిన్ని చిటుకు పుట్టుకు ముచ్చట్లున్నాయి పండ్రి ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేవర్రి. మార్కెట్లో మనం తీరు హెల్మెట్లు చూస్తుంటాం, కానీ విజయ భార్గవి అనే సర్కార్ పంతులమ్మ తయారు చేసిన గీ హెల్మెట్ ను చూస్తే ఎవ్వళ్ళైనా వారేవా అనాల్సిందే. ఇక మేడం చూపిస్తున్న గీ హెల్మెట్ ను చూస్తుర్రు కదా, మొదలు గీ హెల్మెట్ కు బండికి కనెక్షన్ పెట్టాలట. అట్లా పెట్టి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మందు తాగి హెల్మెట్ పెట్టుకుంటే బండి చాలు కాదు, అంత మంచిగుండి పోత ఏదైనా టక్కర్ అయితే నిమిషాలల్లా అటు ఇంటోళ్లకు ఇటు పోలీసోళ్లకు మతలబ్ పోతుందట. చూడుర్రి ఎంత ఇచ్చంతరంగా ఉన్నదో అన్నట్లు దీన్ని స్మార్ట్ హెల్మెట్ అంటారట. ఇక ఇదంతా మేడం చదువు చెప్పే సత్యసాయి జిల్లా మడకశిర మండలం రేకులకుంట సర్కార్ పెద్దబళ్ళే చూపించింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న గురుకులం బళ్లకు షెక్కింగ్లకు పోయిండు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలున్న ఆడ్పొల్లగాండ్ల బడికి పోయి అంతా కలే తిరిగి చూసిండు. బళ్లె మొత్తం 36 మంది టీచర్లుంటే ఉత్త 5 మందే వచ్చిర్రట. ఇది చూసిన ఎమ్మెల్యే సారు ఏందమ్మా గిది అని మస్తు కోపానికి వచ్చిండు. పొల్లగాండ్లకు పరీక్షలు దగ్గర పడుతుంటే టైంకొచ్చి డౌట్లుంటే క్లియర్ చేయాలి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు వస్తామంటే ఎట్లా అని గరమై పై అధికారులకు ఫిర్యాదు ఇచ్చిండు. అటెంక హాస్టళ్లకు పోయి పొల్లగాండ్ల తిండి టీకానా ఎట్లుందని అరుచుకుండు. మెనూ ప్రకారం వండి పెట్టాలి అని ఆర్డర్ వేసిండు.